ఈజీ మనీకి అలవాటు పడ్డ బెట్టింగ్ భామలు బెట్టింగ్ రాయిళ్లు ఆట కట్టిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. అయితే వీళ్లలో ఎక్కువగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే షూటింగ్ ఉండటం వల్ల విష్ణుప్రియ విచారణకు హాజరు కాలేకపోయారు. ఆమె తరపున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా హాజరై 2 రోజుల గడువు కోరిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల అనుమతితో నేడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియ. ఆమె తన లాయర్తో కలిసి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మీడియా కంట పడకుండా ముఖానికి మాస్క్ కట్టుకొని వచ్చింది విష్ణుప్రియ. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15కు పైగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఆధారాల్లో తేలింది. ప్రమోట్ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుందట విష్ణుప్రియ. అయితే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఆమెను ఎవరు సంప్రదించారు అనే వివరాలను తన లాయర్ ద్వారా పోలీసులకు సమర్పించింది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని పంజాగుట్ట పోలీసులు ఆదేశించడంతో దానికి అంగీకరించి స్టేషన్ నుంచి వెనుదిరిగారు విష్ణుప్రియ. కాగా ఇప్పటికే విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై మొత్తం 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసులు అందుకున్న వారిలో కొందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని తెలుస్తోంది. త్వరలో మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో వేగం పెంచిన పోలీసులు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసు నమోదు చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంతు, ప్రణీత తదితరులపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు శోభా శెట్టి, నయని పావని, పండు, పద్మావతి, అమృత చౌదరి, నేహా పఠాన్, ఇమ్రాన్, హర్షసాయి, బయ్యా, సన్నీ యాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరిపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లిస్టులో ఎక్కువగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉండటం విశేషం. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో దాదాపు సగానికి పైగా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్లే ఉన్నారంటే వాళ్ళు ఈజీ మనీకి ఎంతగా అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియ మొదలు శ్రీముఖి, శోభా శెట్టి, నయని పావని, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, సిరి హనుమంతు వీళ్ళంతా బిగ్ బాస్ కంటెస్టెంట్సే. 2 స్టేషన్లలో కేసులు నమోదు చేస్తే ఇంతమంది బిగ్ బాస్ బెట్టింగ్ భామలు లిస్టులోకి చేరారు. ముందు ఈ లిస్టులో ఎంతమంది చేరతారో చూడాలి మరి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.